ఈరోజు ప్రభు మనకు సెలవిచ్చిన వాగ్దానం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెదను. వారి విచారమును కొట్టివేసి నేను వారిని ఆనందము కలగజేసేదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు. దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానని, వారి విచారణ కొట్టేసి ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావో, ఎలాంటి విచారంలో ఉన్నావో, ఎలాంటి దిగుల్లో, బాధలో, వేదనలో ఉన్నావో ప్రభు సెలవిస్తున్నాడు. నీ యొక్క దుఃఖమంతా కూడా తీసివేసి నీకు సంతోషం ఇస్తానని, నిన్ను ఆదరిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఎంత కుంగి ఉన్నావు, ఎంత బాధపడ్డావు, ఎంత శ్రమపడ్డావో, ఎంత నలిగిపోయినావో, ఎంత అల్లాడిపోయావో, ఎలాగా నువ్వు ఆ శ్రమని ఇబ్బందిగా ఎదుర్కొన్నావో, బాధను ఎదుర్కొన్నావో, దాని అంతటిని కూడా ప్రభు ఆదరించి అదనంతా కొట్టివేసి మళ్ళీ నీ జీవితంలో ఆనందము, సంతోషం కలగచేయబోతున్నాడు. ఎల్లప్పుడూ నీకు తోడున్న ఆనందంతో సంతోషం నింపి నడిపించునుగాక.